హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏబిటెడ్ తెలుగు. ఈ వీడియోలో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వోల్టాలిటీని గమనించినట్లయితే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, మనము నిన్ననే డిస్కస్ చేసాము. చాలా నేరో సిపిఆర్ ఉంది. నేరో సిపిఆర్ ఉన్నట్లయితే మార్కెట్లో ఒక డైరెక్షనల్ ఆర్ వోల్టాలిటీ మార్కెట్ ఉండబోతుందని మనము నిన్ననే డిస్కస్ చేసాము. ఒకసారి చూడండి, మనకి ఈరోజు పీడిహెచ్ స్ట్రాటజీ ప్రకారం మనకి ఈరోజు చూడండి, ఇక్కడ పీడిఎల్ బ్రేక్ అయింది. మనకి పీడిఎల్ స్ట్రాటజీ కూడా వర్క్ అయింది. నిన్న చెప్పిన పాయింట్స్తో ఎలా ట్రేడ్ చేసామన్న విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ కనిపిస్తుంది కదా, ఇంపార్టెంట్ లైన్ కనిపించినట్లు ఈ ఇంపార్టెంట్ లైన్ బ్రేక్ చేస్తే మార్కెట్లో నెక్స్ట్ మనకి 46,000 అరౌండ్ 187 to 200 అని మాట్లాడుకున్నాము. ఆ టార్గెట్ కూడా వచ్చింది. మార్కెట్ దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ 46,000 అరౌండ్ అక్కడ వరకు మార్కెట్ వచ్చి మళ్ళీ చూడండి మార్కెట్ పైకి వెళ్ళింది. ఈ లెవెల్స్ మనం నిన్నటి మార్కెట్లో కూడా డిస్కస్ చేసాము. మార్కెట్ ఎక్కడ బ్రేక్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది అనే విషయాన్ని. మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ ఇంపార్టెంట్ లెవెల్స్ని రివర్స్లో బ్రేక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ చేసింది కదా, ఈ రేంజ్లో వచ్చి మార్కెట్ ఉండిపోయింది. నిఫ్టీ ఒకసారి గమనించినట్లయితే, నిఫ్టీలో మనము నిన్న మాట్లాడుకున్నాము వైట్ సిపిఆర్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కంటే. అంటే వైట్ సిపిఆర్ ఉంది అంటే మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయే ఛాన్స్ ఉంది అని. చూడండి, ఫస్ట్ 45 minutes మార్కెట్ ఒక చిన్న కన్సాలిడేషన్ని చూపిస్తూ ఉంది. తర్వాత మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీతో పాటు నిఫ్టీలో కూడా మూమెంట్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి అరౌండ్ పీడిహెచ్ స్ట్రాటజీ ఫామ్ అవ్వాల్సింది, కానీ టార్గెట్ మనకి ట్రేడ్ ఎంటర్ అవ్వకుండానే టార్గెట్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొన్ని వీటిలలో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కొన్ని స్ట్రాటజీస్ ప్రకారము మనకి ఇంకా కొన్ని ట్రేడ్స్ యాక్టివేట్ అయ్యాయి. అవి ఫర్దర్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయగలరు. అండ్ రేపటి మార్కెట్ని ఒకసారి డిస్కస్ చేసినట్లయితే చూడండి, రేపటి సిపిఆర్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఒకసారి గమనిద్దాము. రేపటి సిపిఆర్ని ఒకసారి ఎనేబుల్ చేసుకొని చూడండి. రేపటి సిపిఆర్ మనకు ఈరోజు సిపిఆర్ కంటే కొంచెం నేరో ఉంది. నిఫ్టీలో నేరో సిపిఆర్ అంటే మీనింగ్ ఏంటి? మార్కెట్లో డైరెక్షనల్ టు వోల్టాలిటీగా ఉండే ఛాన్స్ ఉంది అని. ఓకేనా? ఒకసారి బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ని ఒకసారి గమనించినట్లయితే రేపటిది ఓకే. బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపు మనకి నేరో సిపిఆర్ ఉంది. ఓకేనా? చూడండి, బోత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో నేరో సిపిఆర్ ఉంది. అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో డైరెక్షనల్ మూమెంట్ అయినా ఉండాలి, లేదంటే వోల్టాలిటీ మూమెంట్ అయినా ఉండాలి. ఒకసారి రేపు మనము ఎలా ట్రేడ్ చేయాలన్న విషయాన్ని గమనించినట్లయితే, బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ కొంచెం వోల్టాలిటీగా మూవ్ అయినా మళ్ళీ అదే కన్సాలిడేషన్లోకి వచ్చి అదే రేంజ్లోకి వచ్చి మార్కెట్ మళ్ళీ క్లోజ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ని కొంచెం బ్రేక్ చేసుకొని, లేదంటే ఈ 46,701 అండ్ 10 ఈ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ కొంచెం పైన క్లోజ్ అయి ఉంటే మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ వచ్చేది అని. అంటే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళి ట్రేడ్ చేసేవాళ్ళము. లేదంటే మార్కెట్ అదే టైంలో మనకి 46,000 కింద కూడా క్లోజ్ అవ్వలేదు. మళ్ళీ అదే రేంజ్ బౌండ్లో ఉండడం వల్ల మార్కెట్ రేపు కొంచెం క్లమ్జీగా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఎలా ట్రేడ్ చేయాలంటే సింపుల్గా చెప్తాను చూడండి. మార్కెట్ ఫ్లాట్ ఆర్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే చూడండి, బాగా గమనించండి, ఫ్లాట్ ఆర్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నట్లయితే చూడండి, కొంచెం ఫ్లాట్గా అయినా కొంచెం గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అయ్యి మార్కెట్ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నట్లయితే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని మనము ట్రేడ్ తీసుకుంటాము. ఓకేనా? చూడండి, మన టార్గెట్ ఎంతవరకు పెట్టుకుంటాము సుమారుగా. ఫస్ట్ మన బిగినర్స్ అయితే 46,535 అరౌండ్ ఈ లెవెల్లో పెట్టుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయితే 46,447 ఈ రౌండ్ వరకు ఈ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. 46,710 వరకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 46,650 లేదంటే బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ వరకు 46,530 ఆర్ 520, 530 ఈ రేంజ్లో మనము బిగినర్స్ ఎవరైనా ట్రేడ్ తీసుకోవచ్చు. మరి ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంటే ఎలాగా అంటే చూడండి, డౌన్ సైడ్ మరీ గ్యాప్ డౌన్ అయ్యి 46,187 ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తూ ఉంటే మనము 46,000
టార్గెట్ని పెట్టుకొని మనం పిఈ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ స్వింగ్ కానీ బ్రేక్ చేస్తే మార్కెట్లో మంచి బుల్లిష్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. 46,909 910 అరౌండ్ ఈ లెవెల్ మనకి టార్గెట్గా పెట్టుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి చూడండి, నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి చూడండి, నిఫ్టీలో మార్కెట్ సింపుల్గా రేపు 21,911 ఈ లెవెల్ని బ్రేక్ చేసుకొని మార్కెట్ కానీ పైకి వెళ్తున్నట్లయితే మంచి మూమెంట్ వస్తుంది. ఫస్ట్ ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్లో మనము పొజిషన్స్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ స్వింగ్లో మనము పొజిషన్స్ క్లోజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అండ్ రిస్కీ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఈ గ్యాప్ ఫిల్ ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మార్కెట్ ఫిల్ చేయవచ్చు. ఎందుకంటే నేరో సిపిఆర్ ఉంది అండ్ మార్కెట్లో ఒకవేళ బుల్లిష్ మూమెంట్ ఉన్నట్లయితే 21,911 ఈ లెవెల్ బ్రేక్ అయితే 21,975 అది కూడా బ్రేక్ అయితే మార్కెట్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వెళ్ళొచ్చు. కాబట్టి నెక్స్ట్ మనకి 22,040 ఈ లెవెల్ వరకు మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ లేదు, కొంచెం ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అరౌండ్ మనకి ఈ స్వింగ్ క్లోజ్ చేస్తే ఇక్కడ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ చేస్తే మార్కెట్లో డౌన్ సైడ్ మూమెంట్ ఉంటుంది. అంటే ఇంకా స్వింగ్ను మనం 21,805 ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ కిందకి వెళ్తూ ఉంటే 21,725 వరకు మార్కెట్ ఫర్దర్గా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఇది నిఫ్టీ. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఇక్కడ స్కానర్ ఉంది కదా, స్కాన్ చేసుకొని జాయిన్ అయ్యి అక్కడ మీరు లైవ్లో అడిగినా కూడా మీకు నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడు జాగ్రత్త అండి. అయితే ఇక్కడ స్కానర్ని స్కాన్ చేసుకొని జాయిన్ అవ్వండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా వెళ్ళి సెట్ చేసి జాయిన్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ మన షార్ట్ వీడియోలో రేపటి ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మన వీడియో ఎవరైనా ఇంతవరకు చూస్తున్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు చెప్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవన్నీ కొంచెం ఫాలో అవుతున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకొని ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.